జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టర్లో కీలక అంశాలు. హలో గైస్, వెల్కమ్ టు టాలీవుడ్ హ్యాక్స్. మీరు చూస్తున్నారు టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్. అత్యాచారం ఆరోపణలో చెంచల్గూడ జైలులో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు పోలీసులు పొందుపరిచారు. అయితే 2019లో దురుద్దేశంతో బాధితురాలు అసిస్టెంట్గా చేర్చుకున్నారు. 2020లో ముంబైలో ఒక హోటల్లో ఆమెపై అత్యాచారం చేశారు. అప్పుడు ఆమె వయసు 16 ఏళ్ళు. గత 4 సంవత్సరంలో పలుసార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. నేరానికి జానీ మాస్టర్ అంగీకరించారు, పోలీస్ రిపోర్టర్లో పేర్కొన్నారు. అయితే ఆ అసిస్టెంట్ని జానీ మాస్టర్ చాలా అబ్యూస్ చేసినట్టు, ఇంకా జానీ మాస్టర్ కాకుండా వాళ్ళ వైఫ్ చాలా అబ్యూస్ చేసినట్టు తను అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే జానీ మాస్టర్ని చెంచల్గూడ జైలుకి పోలీసులు అయితే తరలించారు. దీనివల్ల జానీ మాస్టర్ కెరియర్కి అయితే పెద్ద దెబ్బ పడ్డట్టే. సో బెయిలుపై అయితే జానీ మాస్టర్ తన లాయర్తో మాట్లాడుకుంటా అని అయితే పర్మిషన్ అడగడం జరిగింది. అయితే ఆ రిపోర్ట్లో ఆ అమ్మాయి చెప్పిందంతా నిజమే అని జానీ మాస్టర్ అయితే ఒప్పుకోవడం జరిగింది. దీనివల్ల న్యూస్లో కానీ సోషల్ మీడియాలో కానీ వార్త ఒకటే చక్కర్లు కొడుతుంది. గైస్, ఇది మన ఇవాళ లేటెస్ట్ అప్డేట్స్. మన టాలీవుడ్ హ్యాక్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.